సో ఓం నమ శివాయ. హాయ్ గైస్, ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మనం డైరెక్ట్గా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. డిస్కషన్లోకి వెళ్ళే ముందు డిస్కషన్ దేని కారణంగా జరుగుతుందో నేను చెప్తా. ఈ మధ్య కాలంలో ఎక్కువ పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవారే ఇంకా ఇతర రాష్ట్రాలు తెలంగాణను ద్వేషించడం జరుగుతుంది. తెలంగాణను ద్వేషించడం కోసం సభలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అటువంటి పరిస్థితులు రావద్దు అనే విషయాన్ని చెప్పడానికి ఇలా చేస్తున్నాం. వారు కొన్ని క్వశ్చన్స్ కూడా పంపించున్నారు. ఆ సభలో వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారో, మళ్ళీ ఇతర వాళ్ళు ఏమేమి చేస్తున్నారో ఆ క్వశ్చన్లు కూడా మేము స్వీకరించడం జరిగింది. సో ఆ క్వశ్చన్లకు సమాధానం ఇవ్వడం నేను ఈ వీడియోలో ఇస్తా. దాని కారణంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటిదంటే, నేను ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చిన. నా సంస్కారాన్ని పక్కన పెట్టి పెద్ద చిన్న తేడా లేకుండా ఎవరైనా నాకు పర్వాలేదు. తెలంగాణ గురించి, నా మాతృభూమి గురించి, పుణ్యభూమి గురించి వాళ్ళు మాట్లాడినందుకు నేను వారికి తగిన సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా ఆలస్యం చేయకుండా వీడియో లోపలికి ఎంటర్ అవుతాం. ఒకవేళ ఏమైనా తప్పు మాట్లాడబోతుంటే, తప్పు మాట్లాడిన తప్పు ఏమన్నా దయచేసి నన్ను క్షమించండి. ఓం నమ శివాయ. ఏమైనా తప్పు మాట్లాడబోతుంటే, తప్పు మాట్లాడిన తప్పు ఏమన్నా దయచేసి నన్ను క్షమించండి. ఓం నమ శివాయ. మొదటి ప్రశ్న మనం చూసుకుంటే, మొదటి ప్రశ్న ఏమైనా ఉన్నదంటే, తెలంగాణ రావడం వేస్ట్. తెలంగాణ రావడానికి ఎవరు సహకరించలేదు, తెలంగాణ కోసం ఎవరు పోరాడలేదు, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు, అనవసరంగా ఒక నష్టం తెచ్చుకున్నారు. అనవసరంగా ఈ క్వశ్చన్ అనేది ఒక వ్యక్తి ద్వారా మేము స్వీకరించడం జరిగింది. సో ఆ వ్యక్తికి నేను తగిన సమాధానం ఇవ్వడమని చెప్తున్నా. ఏంటిదంటే, నీకేం తెలియదని నువ్వు మాట్లాడతాను, నువ్వు నాకు తెలియదు, ఎట్లా మాట్లాడతావు, నీకేం తెలుసు అని నువ్వు మాట్లాడతావు. తెలంగాణ మేము ఎందుకు కోరుకున్నామంటే, ఆంధ్రలో ఏం చేయండి మేము తెలంగాణ కోరుకున్నామా? ఈ విషయము అమ్మమ్మలకి, నానమ్మలకి, వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది ఈ విషయం. ఎట్లా అంటే, వాళ్ళు తాలి పుస్తలు అమ్ముకునే స్థితి వచ్చింది. మాకు నీళ్ళు ఇయ్యలే, మా భూములను మాకు పంటలు పండించుకోనియలే. అసలు అప్పుడు మేము రక్తం మరిగి విప్లవం దారిలో, ఉద్యమం దారిలో మా తెలంగాణ మేము తెచ్చుకోవడం జరిగింది. ఇది అసలు తెలంగాణ రావడానికి కారణం. ఎవరు పోరాడలే అనే ఒక అన్నాను. ఎవరు ఎందుకు పోరాడలే, అసలు ఎవరు పోరాడిలో నేను నీకు చెప్తా, జాగ్రత్తగా. 1969లో ఉద్యమం అన్ని తొక్కేద్దామని ఆంధ్ర పోలీసులు 369 మందిని చంపేసిండు. 369 మందిని చంపేసిండు. మా భూములు మాకేనని మా భూములు మాకేనని అప్పుడు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు తన మంత్రి పదవిని వదిలిపెట్టి తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రం రావడానికి అప్పటి నుంచి తను మరణించే వరకు ఒక్క మాట మారవలేదు. జై తెలంగాణ అనే నినాదంతోనే ప్రతి క్షణం అతను బతికాడు, ప్రతి క్షణం అతను పోరాడు. 96 సంవత్సరాల వయసులో కూడా తెలంగాణ కోసం పోరాడాడు కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. సో ఇప్పటికి కూడా అతను ఆత్మశాంతి కోరాలని మనం కోరుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు అతని మరణం కూడా మన తెలంగాణలో జరగలేదు. ఇంకొకటి, 6 బుల్లెట్లు దిగిన గద్దర్ గారు తన చిన్నప్పటి వయసు నుంచి తను మరణించే వరకు కూడా తెలంగాణ కోసమే పోరాడండి. క్వశ్చన్, తెలంగాణ విప్లవాల పాటలతో తెలంగాణ ప్రజల గుండెలలో ఐక్యతను, ఒక కృషిని, పోరాడాలనే ఒక ఉత్సాహాన్ని గద్దర్ గారు మన తెలంగాణ ప్రజలకు అందించడం జరిగింది. మన గడ్డం వెంకటస్వామి గారు బుల్లెట్ దిగినా కానీ అతను తెలంగాణ కోసం పోరాడాడు. ఎప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్ పెట్టినా మన గడ్డం వెంకటస్వామి గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని పోరాడిన మహానుభావులు అండి వీరందరూ. ఇంకొకటి ఏంటిదంటే, కొద్ది రోజుల క్రితం మహానాడు సభ అని ఒకటి జరిగింది. టీడీపీ
పార్టీ వాళ్ళు కండక్ట్ చేసిళ్ళు ఒక మహానాడు సభలో. ఆ మహానాడు సభలో ఒక వ్యక్తి కొంచెం తెలియదు, ఆయన తెలంగాణపై ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఒకసారి అయితే అది నేను స్క్రీన్ మీద వేస్తా, వినండి. తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. తెలంగాణ అనేది హిస్టరీలో లేని పదం అంట. అసలు తెలంగాణ గురించి తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడేటోనివే కాదు. తెలంగాణ అనేది సాక్షాత్తు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి చెందిన వంటి ప్రాంతం, ఎంతో ఇష్టమైనటువంటి నేల. దీన్ని ఒకప్పుడు ఏమనేదంటే త్రిలింగ అనేది. త్రిలింగ అని ఎట్లా వచ్చిందంటే శ్రీశైలం, ద్రాక్షారామం, మన కాళేశ్వరం, ఈ 3 అద్భుతమైన శక్తిపూర్వకమైన శివాలయాల మధ్యను మన తెలంగాణ ఉన్నది, ఒక ట్రయాంగిల్ షేప్లో. అంతటి పుణ్యభూమి, అంతటి పవిత్రమైన స్థలం. ఇటువంటి తెలంగాణను పట్టుకొని ఏదేదో మాటలు మాట్లాడతాను, చరిత్ర లేదని ఏది లేదని దరిద్రపు ముఖం పోడు. ఈమె ఏమంటారు ఇక 14th సెంచరీలో తెలంగాణగా ఈ ప్రాంతం అనేది మారింది. చరిత్రను తెలుసుకొని మాట్లాడమని వాళ్ళకి మేము చెప్తున్నాం. ఇంకోసారి తెలంగాణ ఏమన్నా అంటే మీకు మర్యాద దక్కదు ముందు చెప్తాను. కేసీఆర్ సార్ గారు ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు లేవు, తెలంగాణ ప్రజల రైతాంగం మంచిగా లేదు అనే ముచ్చట చెప్తే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు అంటే చూసుకో, రాసి పెట్టుకో, రూపాయి కూడా ఇయ్యని అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఏ రాష్ట్రం ఎక్కువ రిచెస్ట్ రాష్ట్రం చెప్పు? మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయినా కానీ నా మాతృభూమి గురించి అంటున్నారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నా. అందుకే తెలంగాణలతో పెట్టుకోకండి దయచేసి. కథ వేరే ఉంటుంది. అది కూడా మీరు పెట్టుకునేది ఉద్యమానికి ఊపులేపరే కేసీఆర్ సార్ గారితో పెట్టుకున్నారు. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అప్పుడు, గద్దరన్న, మన పెద్ద పెద్ద ఉద్యమ నాయకులు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. నువ్వు మాట్లాడేది కొంచెం చూసుకొని మాట్లాడాలి కదా. అసలు ఎవరు ఉన్నారు, ఏం కథ, ఎవరితో మాట్లాడేదని చూసుకొని మాట్లాడు. నేను చెప్తానన్నా కదా, పెద్ద పెద్ద వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందామని నేను ఒక విషయం చెప్తానన్నా కదా. అది ఒక మంచి గుణపాఠం జరిగిందని చెప్పచ్చు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి. అప్పుడు ఉంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక మంచి జరిగిందని మనం చెప్పచ్చు. ఏమని అన్నాడంటే ఇదేం భాష అని అన్నాడు. ఇంకో చూడండి, ఇది పొజిషన్ ఒకసారి స్క్రీన్ మీద కూడా లేదండి. ఇదేం భాష, భాషతో నీకేం ప్రాబ్లం అయితే అందా, బరాబర్ ఇట్లనే మాట్లాడదాం, ఏం చేసుకుంటావు చేసుకో, తెలుసు కదా. ఇంకోసారి భాష జోలికి వస్తే ఇలా తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతున్నాడు. అరే నీకు దమ్ముంటే నా పేరు చెప్పురా. అవుతావు 2 నిమిషాలు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్ రా. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? పైగా శాస్త్రం ప్రకారం వచ్చినాడు అన్నదానికి వచ్చిండు దగ్గరగా ఉందా లేదా? అందుకని తెలంగాణ వాడుక భాష గ్రాంధిక భాషకి దగ్గరగా ఉంది. తెలంగాణ గొప్పదనం ఏంటి, తెలంగాణలో ఏమున్నాయి, తెలంగాణ వల్ల ఇండియాకి యూజ్ ఏంటి అని ఒక క్వశ్చన్ అడిగిల్లు. నేను చెప్తున్నా, భారత్లోనే తెలంగాణ రైస్ అండ్ టర్మరిక్ ఎక్స్పోర్ట్ చేసే స్టేట్. అలాగే భారత్ లో రిచెస్ట్ డిస్టిక్ ఏదైనా ఉంది అని అంటే మన రంగారెడ్డి, అది కూడా తెలంగాణలోనే ఉంది. అలాగే తెలంగాణలో ఫస్ట్ టైం 24 hours కరెంట్ రైతులకి ప్రొవైడ్ చేసిన రాష్ట్రం మన తెలంగాణనే. అలాగే వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది మన తెలంగాణలోనే. అలాగే వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ ఉంది మన తెలంగాణలోనే, రామోజీ ఫిలిం సిటీ. అలాగే తెలంగాణలో ఉండే డిస్టిక్ లో అట్లీస్ట్ 1 మెడికల్ కాలేజ్ అని ఉన్నది. అందుకే తెలంగాణని ఫార్మర్ ఆఫ్
స్టేట్ అని అంటారు. అలాగే మన తెలంగాణని హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్ అని అంటారు. 3,87,000. అలాగనే మన సెకండ్ లాంగెస్ట్ రివర్ అయిన గోదావరి, 4th లాంగెస్ట్ రివర్ అయిన కృష్ణా రివర్ మన తెలంగాణలోనే ఉన్నాయి. తెలంగాణకి ఎక్కువ ముఖ్యమైన రివర్స్. అలాగే తెలంగాణ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన స్టేట్ ఇది ఫస్ట్ స్టేట్ తెలంగాణ. అలాగే తెలంగాణ సింగిల్ ఉమెన్ కి పెన్షన్ ప్రొవైడ్ చేసిన ఈ పథకాన్ని కూడా అమలు చేసింది మన తెలంగాణనే. సో తెలంగాణ వల్ల రాష్ట్రానికి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో తెలంగాణ అనేది ఒక బెస్ట్ స్టేట్ అని మనం చెప్పచ్చు. తెలంగాణ అనేది ఒక బెస్ట్ స్టేట్ అని మనం చెప్పచ్చు.